నిన్నటి వరకు వెంకీ అభిమానులు గాల్లో తేలేరు. సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ చూసి పండగ చేసుకున్నారు. వెంకీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సీనియర్ హీరోస్లో వెంకీనే నెంబర్ 1 అనే మాటలు విని ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు వారి ఆనందం ఆవిరయ్యింది, సంతోషం తగ్గిపోయింది. ఒక్కసారిగా డీలా పడ్డారు. ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటున్నారు. ఇంతకీ వెంకీ అభిమానులకు ఏమైంది? ఈసారి సంక్రాంతి పండక్కి అవుట్ రైట్ గా డామినేషన్ చూపించాడు విక్టరీ వెంకటేష్. ఒకవైపు గేమ్ చేంజర్, మరోవైపు డాకుపై భారీ కలెక్షన్స్ తో డామినేషన్ చూపించాడు. ఇప్పుడు 300 కోట్లు దాటి సినిమా వసూళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ వసూళ్లు చూసి నిర్మాత, హీరో వెంకీ, అభిమానులు, పరిశ్రమ అంతా హ్యాపీగా ఉన్నారు. మరి ఇంతలో వెంకీ అభిమానులకు ఏమైంది అంటే, నెట్ఫ్లిక్స్ ఈ ఏడాది రానా నాయుడు సీజన్ 2ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది. సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు వెంకీని అభిమానించే అభిమానులు వెంకీపై భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యామిలీ స్టార్ అయ్యుండి ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తారా అంటూ వెంకటేష్ ను నిలదీశారు అభిమానులు. ఒకవైపు సంక్రాంతికి వస్తున్న మూవీతో మళ్లీ ఫ్యామిలీస్ కు దగ్గరయ్యాడు వెంకీ. ఇప్పుడు రానా నాయుడు సీక్వెల్ రిలీజ్ అంటే మళ్లీ ఆ వర్గం ప్రేక్షకులు ఎక్కడ వెంకీని టార్గెట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.